ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా శ్రీమతి బి సరోజనమ్మ గారు, శ్రీ బి బింబాధర్ గారు, అలాగే శ్రీ జ్ఞానేందర్ గారు, శ్రీ చక్రాధర్ గారు, శ్రీ శ్రీధర్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో మహాలయ పక్ష పితృతర్పణం రోజుల సందర్భంగా శ్రీ బి బింబాధర్ గారి, శ్రీ జ్ఞానేందర్ గారి, శ్రీ చక్రాధర్ గారి, శ్రీ శ్రీధర్ గారి తండ్రి గారు క్రీస్తు శేషులు బర్రెంకల వెంకట లక్ష్మణ్ గారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన బర్రెంకల వెంకట లక్ష్మణ్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించి మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదాపదిరంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కీర్తిశేషులు బర్రెంకల వెంకట లక్ష్మణ్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీమతి బి సరోజనమ్మ గారికి, శ్రీ బి బింబాధర్ గారికి, శ్రీ జ్ఞానేందర్ గారికి, శ్రీ చక్రాధర్ గారికి, శ్రీ శ్రీధర్ గారికి, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనలతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి బింబాధర్ గారికి, శ్రీమతి జ్ఞానేందర్ గారికి, శ్రీమతి చక్రాధర్ గారికి, శ్రీమతి శ్రీధర్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ఈ ఆశ్రమవాసులకు ఒక గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, మెడికల్ పరంగా, అలాగే రెంట్ రూపాన, అలాగే అంబులెన్స్ రూపాన ఇలా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వీళ్ళకు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చి భూదానం కూడా చేయడం జరిగింది. తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండి అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే ఈరోజు శ్రీ బి సరోజనమ్మ గారు, శ్రీ బి బింబాధర్ గారు, శ్రీ జ్ఞానేందర్ గారు, శ్రీ చక్రాధర్ గారు, శ్రీ శ్రీధర్ గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైసు, అలాగే టమాటా చట్నీ, పాలకూర పప్పు, అలాగే బెండకాయ కర్రీ, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
भैया अल्लाह अच्छा रखो बाबा।